ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ, హాము గుడారంలోనున్న బలప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను. వారి శత్రువులను సముద్రంలో ముంచివేసెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారంలో నివసింపజేసెను. స్తుతి సింహాసీనుడవైన మా గొప్ప దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నితుడగు తండ్రి, సమాధాన అధిపతి, షాలేం రాజా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొకసారి పునరుద్ధాన దినము నుండి నా తండ్రి, ఈ పునరుద్ధాన దినం వరకు కూడా ప్రభా తండ్రి, మీరు మమ్మల్ని కాచి కాపాడినైనా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నా తండ్రి, అల్పులము అయోగ్యులము ఎన్నికలేని వారమైన మమ్మలను నాయన మీరు ఎంతగానో ప్రేమించి మా ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులని చెప్పబడింది తండ్రి. ఇట్టి స్థితి గలవారు ధన్యులని చెప్పబడింది నాయన. ఇక్కడ కూడిన మా అందరికీ కూడా నా తండ్రి ఇట్టి స్థితి మీరు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ, ఆయన యొక్క అనాది సంకల్పము చొప్పున దేవుడు మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా ఆయన సన్నిధానములో మనము కూడి ఇంతవరకు దేవుని నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలైనటువంటి మన కుటుంబాలలో దేవుడు మనలందరినీ కూడా ఉన్నతమైనటువంటి ఆ శాశ్వతమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఆ ప్రేమలో మనలందరినీ కూడా బ్రతికిస్తూ దేవుడు ఇంత గొప్ప జీవితాన్ని, భాగ్యవంతమైనటువంటి స్థితిని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నదలకు మనము దేవునికి ఏమి చెల్లించినను ఆయన రుణం తీర్చుకోలేనటువంటి వాళ్ళమే. మరి మనం ఏం చేయాలి అంటే రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన నామాన్ని ఏం చేయాలి? మనము ప్రార్థన. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని స్తుతించేటప్పుడల్లా కూడా మనం ఎలాగా స్తుతించాలో రెండు చేతులు ఎత్తి చక్కగా మన నోళ్ళు తెరిచి దేవుని మహింపరిస్తే అది మనకు చాలా ఆశీర్వాదకరము, దీవెనకరము. దేవునికి కూడా మహిమ. హల్లెలూయా. దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదము, దీవెన. కాబట్టి రెండు కార్యాలు చేయాలంటే, జరగాలి అంటే ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరము కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూ ఘనపరచాలి. మన యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం గమనించినట్లయితే మనం చేసేటువంటి ప్రార్థనలకు ఎంతమందికి జవాబు వస్తూ ఉంటుంది, ఎంతమందికి జవాబు రాదు అనే సందేహం కూడా చాలామందికి ఉంటారు. మనం చేసే ప్రార్థనలకు జవాబు రావాలని మనం ప్రార్థన చేస్తామా, లేకపోతే ఏదో ప్రార్థన చెయ్యాలని మనం చేస్తామా? అందరూ చెప్పాలి బాగా గట్టిగా. జవాబు రావాలి, వస్తేనే కదా మనం ప్రార్థన చేయాలి. జవాబు రాకపోతే మనం ప్రార్థన చేయడం వ్యర్థమే. మన ప్రార్థనకి ఏముంది? శక్తి ఉంది, ప్రాణం ఉంది. ఈ ప్రార్థన ఎక్కడికి పోతుంది? ప్రాణమున్న దేవుని దగ్గరికి పోతాయి. మరి ప్రాణమున్న ఈ ప్రార్థన, శక్తితో కూడిన ఈ ప్రార్థన, ప్రాణమున్న దేవుని వద్దకు వెళ్తే ఆయన మన ప్రార్థనలను, మన మనవులను, విజ్ఞాపనలను అన్నిటిని కూడా ఆయన అంగీకరించి అక్కడ నుండి మరలా మనకేమి ఇవ్వాలా? జవాబును ఆయన పంపాలి. హల్లెలూయా. అప్పుడే మన జీవితంలో ఒక గొప్ప పరివర్తన కానీ, లేకపోతే ఒక మేళ్లకు కృతజ్ఞత స్తుతులు చెల్లించడము, లేకపోతే ఇటువంటి దేవుని యందు ఉత్సహించేటువంటి కార్యాలు మన కుటుంబాల్లో జరుగుతాయి.
మరి మొదటిగా మన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఏమవ్వాలి? ఆ ప్రార్థనను దేవుడు ఏం చేయాలా? అంగీకరించాలి. ప్రార్థనను అంగీకరించాలంటే దానికి ముందుగా మనం ఏమై ఉండాలా? అంగీకరించబడి ఉండాలి. దేవుడు మనల్ని అంగీకరిస్తే అప్పుడు మన ప్రార్థనను కూడా దేవుడు ఏం చేస్తాడమ్మా? అంగీకరిస్తాడు. మనము అంగీకరించబడినటువంటి స్థితిలో ఉండి మనం ప్రార్థన చేసిన అది ఏమిగా మార్చబడుతుందంటే పాపముగా మార్చబడుతుంది అని వాక్యం బోధిస్తారు. కాబట్టి నీవు ప్రార్థన చేసేటప్పుడు నేను నా దేవునికి అంగీకారముగా నేను ఉన్నానా, ఆయన దృష్టికి నేను అంగీకారమైన జీవితమును జీవిస్తూ నేను ప్రార్థిస్తే నా ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడు? జవాబుని ఇస్తాడు, ఫలితాన్ని ఇస్తాడు. మరి మనం అంగీకరించబడాలి అంటే ఏ విధంగా మనం అంగీకరించబడాలి అని మనకు ప్రశ్న. మన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. మొట్టమొదట ఆయన పరిశుద్ధుడు, ఆ తర్వాత నీతిమంతుడై ఉన్నాడు, ఆ తర్వాత యథార్థవంతుడు, సర్వశక్తిమంతుడు. ఎన్నో ఉన్నాయి ఆయనలో ఉన్న గుణాలు. ఇవన్నిటిని కూడా మనం గమనిస్తే ఏ ఒక్కటి కూడా మనం వేలెత్తి చూపెట్టేటువంటి పరిస్థితులు అయితే ప్రభుల వారిలో లేవు. అన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి గుణాలే దేవుళ్ళో కనిపిస్తాయి. మరి ఆయన రక్తము ద్వారా కడుగుబడినటువంటి మనము, రక్తము ద్వారా సంపాదించబడినటువంటి మనము కూడా ఆయనలో ఉన్న గుణగణాలు మనలో గనక ఉంటే మనము దేవుని దృష్టికి ఏమిగా మార్చబడతామంటే అంగీకరించబడేటువంటి వ్యక్తులుగా, అంగీకరించబడేటువంటి కుటుంబముగా, విశ్వాసులుగా నీవు దేవుని దృష్టిలో నిలబడతావు. ఆయన దృష్టికి నీవు అంగీకరించబడగలిగేటువంటి ఆ స్థితిని దేవుడు నీకు, నీ కుటుంబానికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమైనాయా అంతమందికి? మొదట ఎవరు అంగీకరించబడాలా? నేను అంగీకరించబడాలి. నేను అంగీకరించబడితేనే నా ప్రార్థన ఎవరు అంగీకరిస్తారు? దేవుడు అంగీకరించగలుగుతాడు. హల్లెలూయా. మనము ఏ ఒక్క విషయంలో కూడా అంగీకరించబడినటువంటి స్థితి మనలో కనపడకూడదు. ఎందుకంటే ఏ మచ్చ, డాగు, ముడత, కళంకము లేకుండా ఉండటం కోసమే దేవుడు తన వాక్యము చేత ఏం చేస్తున్నాడు? ఉదక స్నానము చేయిస్తూ ఉన్నాడు. మరి స్నానము చేయిస్తూ ఉన్నప్పుడు మరలా వెళ్ళి మనం మచ్చలు అంటించుకొని ముడతలైపోయి కళంకమైపోతే మనం చేసే ప్రార్థన యాడికి పోవాలా? ఎక్కడికి పోదు. ఈ మడతలు మచ్చలు ఉన్నాయి చూసారా, ఇవి అడ్డుగా నిలబడిపోతూ ఉంటాయి. ఈ అడ్డుగా నిలబడినటువంటి ఈ యొక్క మచ్చలైన, డాగులైన, బలహీనతలైన, కళంకములైన ఏ ఉండినా మన ప్రార్థన చేరవలసిన చోటుకి చేరకుండా అక్కడే ఆగిపోయి మరలా ఎనికి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు మనం అనుకుంటాం, అయ్యో నా ప్రార్థనకు జవాబు రాలేదే, నా ప్రార్థనకు దేవుడు వినలేదే, నా ప్రార్థనను దేవుడు వింటున్నాడో లేదో, అంగీకరిస్తాడో లేదో, ఏంటి నా పరిస్థితి, నా బ్రతికేంటి, నా యొక్క స్థితిగతి ఏమిటి అని మనము కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం, కృంగిపోవచ్చు, బాధను అనుభవించవచ్చు. ఎందుకు నాకు ఈ శోధన, ఎందుకు నాకే ఈ శ్రమ, ఎందుకు నాకే ఈ బాధ, ఈ కష్టం అని మనము చాలా పర్యాయాలు మనం విసుక్కుంటూ ఉంటాం. అయితే నిజముగా దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి అంగీకరించబడిన స్థితిలో మనం ఉంటే ఆ అంగీకారముతో కూడిన జీవితంలో కూడా దేవుడు కొన్ని పర్యాయాలు మన జీవితంలోనికి శ్రమ అనేటువంటిది పెట్టినప్పుడు ఆ శ్రమను మనం ఏం చేయాలంటే దానిని తృణీకరించకుండా ఆ శ్రమలో నిలబడేటువంటి శక్తిని ప్రభువా నాకు దయచేయి అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నీవు నిజంగా అంగీకరించబడినటువంటి విశ్వాసివైతే మాత్రమే. హల్లెలూయా. అంగీకరించకుండా వచ్చేటువంటి శ్రమలు వేరు, నీ సొంతంగా తెచ్చుకునే కష్టాలు వేరు, ఆ యొక్క బాధలు వేరు. దేవుని నిమిత్తం, దేవుని నామము నిమిత్తం నిందల పాలైనప్పుడు, అవమానం పాలైనప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీవు ఎదుర్కొనేటువంటి ఏదైనప్పటికీ కూడా అందులో నిలబడటానికి, తొట్టిల్లిపోకుండా ఉండటానికి నీవు దేవుని యొద్ద పాదాల చెంత ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని అందులో నుంచి బయట తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అయితే మన జీవితాల్లో మన శారీరక సంబంధమైనటువంటి ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందుల్లో కూడా మనం బాధలు అనుభవిస్తున్నాం, కృంగిపోచూ ఉన్నాం. అయితే వీటిల్లో కూడా మనకు దేవుడు విడుదల కలుగు చేస్తాడు. ఆ విడుదల అనేటువంటిది రావాలి అంటే భక్తుల జీవితాలలో వారు చేసిన ప్రార్థనలను మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. వారు ఎలా జీవించారో, ఎలా ప్రార్థన చేసిరో, ఎలాగ దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి పరిస్థితులు వారి యొక్క వ్యక్తిగత కుటుంబాలలో, జీవితాల్లో ఉండి వారు చేసినటువంటి ప్రార్థనకు ఫలితాన్ని వారు సంపాదించుకోగలిగారో, దేవుని యొద్ద నుండి ఆ మంచి సమాధానమును వారు ఎలాగైతే సంపాదించుకోగలిగారో ఆ విధమైనటువంటి సమాధానం ఈ రోజున దేవుడు నీకు కూడా ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నటువంటి దేవుడే. హల్లెలూయా.
ఎందుకంటే మనకు ఏముండాలి? మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఆ ప్రార్థనలో విశ్వాసముతో పాటు కన్నీళ్ళు అనేటువంటివి కనుక కనిపిస్తే నిజముగా దేవుని యొక్క గొప్ప మహిమగల కార్యాలు మనము చూడగలుగుతాము. ఆ కన్నీటి ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన కనుక మన జీవితంలో లేకపోతే దేవుని యొద్ద నుండి మనకేం రాదుమా? జవాబు రాదు. హల్లెలూయా. నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేసేటువంటి అనుభవంలో నీవు ఉన్నావు అంటే ఇక నీవు ఏమై ఉన్నావు అంటే దేవుని దృష్టికి అంగీకరించబడేటువంటి స్థితిలో నీవు ఉంటావు. హల్లెలూయా. నీ ప్రార్థనకు కన్నీరు కలపలేదు, నీ ప్రార్థన విశ్వాసము లేదు, నీ ప్రార్థనకు బలము లేదు, నీ ప్రార్థనకు శక్తి లేకుండా చేస్తున్న ప్రార్థన కనుక నీవు చేస్తూ ఉంటే నీవు ఇంకా దేవుని చేత ఏమవ్వలేదని అంగీకరించబడినటువంటి స్థితిలోనే నువ్వు ఉన్నావు. కాబట్టి నామకార్థకంగా నీవేం చేసేస్తున్నావు? ప్రార్థన చేసి ముగించేస్తూ ఉంటావు. హల్లెలూయా. మనం చేసే ప్రార్థన భారముగా కన్నీరు కారుస్తూ నువ్వు ఏమైతే అడుగుతావో దాన్ని పొందుకునేవాళ్ళ, దాన్ని సంపాదించేంత వరకు కూడా నీవు విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. యాకోబుని గురించి మనకు తెలుసు. మగసిరి కలిగినటువంటి వ్యక్తి, రాత్రంతా కూడా పోరాడి గెలిచినటువంటి వాడు. కన్నీరు కార్చాడు, ప్రార్థించాడు, దేవుణ్ణి ప్రార్థనతో పట్టుకున్నాడు. ఆ విధముగా ఒకే ఒక అంశమును బట్టి రాత్రంతా కూడా ప్రార్థన చేసి ఉదయకాలాన్నే ఆయన ఏం చేసుకున్నాడు? ఆశీర్వాదం పొందుకున్నాడు. మరణములో నుండి తప్పించబడ్డాడు. జీవములోనికి నడవటానికి దేవుడు కృప చూపెట్టాడు. ఆయన కృప చూపెట్టినంత వరకు కూడా యాకోబు దేవునిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. మరి ఈరోజున నీవు చేసే ప్రార్థన, మనందరి ప్రార్థనలు ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయా లేదని కూడా మనము చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే హిజ్కియా యొక్క జీవితంలో ఆయన యొక్క స్థితిగతులన్నీ కూడా మనకు బాగా తెలుసు. 35వ అధ్యాయం, యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది. 38వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఏమంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అనేటువంటి మాట మనకు అనిపిస్తుంది. హల్లెలూయా. 2 చేతులు చెప్పాలి మా హల్లెలూయా. హల్లెలూయా. ఏం వ్రాయబడింది అక్కడ? నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. ఏం చూస్తున్నాడు దేవుడు? కన్నీళ్లు విడుచుట చూస్తూ ఉన్నాడు. నీవు కన్నీరు విడుచుట చూచి తిని ఆ తర్వాత నీ ప్రార్థన నేనేం చేస్తున్నాను? అంగీకరించి ఉన్నాను. అక్కడ చూడటము, అంగీకరించడం రెండు కూడా జరుగుతున్నాయి. ఆయన కన్నీటి ప్రార్థనను దేవుడు చూచాడు. ఆయన ప్రార్థనను కూడా ఏం చేస్తున్నాడు? అంగీకరించినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనం గమనిస్తే హిజ్కియా యొక్క జీవితంలో నిజముగా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడునంటే మరణకరమైనటువంటి రోగము ఆయనకు కలిగిపోయారు. మరణకరమైనటువంటి రోగం అంటే ఇంకా మరణం రావటానికి చాలా దగ్గరగా ఉంది. దేవుడు చెప్పాడు, ఇంకా నువ్వు సిద్ధపడు, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టేసుకో అని చెప్పినప్పుడు ఆయన చేసినటువంటి కార్యం ఏమిటి అని మనం గమనించుకున్నట్లయితే 3వ వచనంలో ఏం గమనిస్తున్నాము అని అంటే, యెహోవాతో మాట్లాడుచున్న మాట, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా అనేటువంటి మాట గమనిస్తున్నాం. అక్కడ కన్నీళ్లు విడుచుచు అనేటువంటి పదానికి గొప్ప దుఃఖముతో అని వ్రాయబడుచు అంది. అంటే కన్నీరుని విడుస్తూ ఉన్నామంటే నీలో నుండి ఏమి బయటకు వస్తుంది? దుఃఖం. ఆ దుఃఖం అనేటువంటిది ఉంటేనే కదా నీలో నుంచి కన్నీళ్ళు బయటకు వస్తాయి. దుఃఖం లేకుండా మనం కడుపార తిని మనం ప్రార్థన చేయాలంటే మోకాళ్ళైనా వంగుతాయా? మోకాళ్ళు వంగవు. చేతులైనా పైకి లేస్తాయా? చేతులు పైకి లేవు. కళ్ళు మూసుకుంటామా? మూసుకుంటే లేకపోతే లేదు. మన మనసు అంతా ఏడుంటుంది మన మనసు? చెప్పండి, మీకు బాగా తెలుసు జవాబు. ఏడుంటుంది ప్రకాష్? ప్రార్థన చేసేటప్పుడు మీ మనసు ఏడుంటుంది? దేని మీద ఉంటుంది? అది హల్లెలూయా. మొబైల్ మీదనే ఉంటుంది. ఎవరిన మెసేజ్ చేస్తే టపక్కన కళ్ళు తెరిచి టక అనేసి దానికి రిప్లై చేసి మళ్ళీ ప్రభువా నీకు స్తోత్రమునైనా. ఈ ప్రార్థన దేవుని దగ్గర పోతుందా? పోదు. ఏమన్నా రింగ్ అయితే చాలు ఈ కనెక్షన్ కట్ చేసేసి ఆ కనెక్షన్లే జాయింట్ అయిపోతారు. ఏమో కొంపలు మునిగిపోయినట్టుగా ఎంత ఆతృతంగా, అయ్యో ఎవరో ఫోన్ చేసిన అమ్మ స్వామిని, ప్రార్థన కూడా ఆపేసి ఉండు ప్రభా నువ్వు కొంతసేపులో అనేసి వెంటనే వాడు ఎవడో చేసిన పనికి మాలినాడు
ఏమిటి తెల్లారితో లేstiవే, కాఫీ తాగితివే, నిద్రపోతివే, ఎన్ని గంటలు పడుకుంటే ఇట్లా మాటలు బాతాకాన్ని కొట్టేదని ప్రవచనం చేస్తాడు. వాళ్ళతో ఏం చేస్తారు? కనెక్ట్ అయిపోతారు. దేవునితో ఉన్న సంబంధాన్ని, సహవాసాన్ని తెంపుకొని మనుషులతో సహవాసం చేయడం ప్రారంభిస్తారు. అంటే ఇట్లాంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తాయా? వెళ్ళవు. హల్లెలూయా. దేవునితో గడిపేటువంటి ఆ కొద్దిసేపైనా, 1 గంటైనా 2 గంటలైనా నీ మనసు అంతా కూడా ఎవరి మీద ఉండాలా? దేవుని వాక్యం మీదనే పెట్టుకోవాలా. హల్లెలూయా. మావాడు ప్రకాష్ కూడా అంటించిండా, దయచేసి మీ సెల్ ఫోన్లని ఆఫ్ చేసి పెట్టుకోండి, నీ పేపర్లు ఆడౌట్ అంటించిండా. ఒకటి ఎగిరిపొడిచి ఆ లాస్ట్ ఒకటి ఉండే, అది కూడా పుడిచింది ప్రకాష్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలోనికి వస్తే మన ప్రవర్తనను మొదట జాగ్రత్త పరచుకోవాలి. ఒక యూట్యూబ్లో ఒక చూశాను, చర్చిలో అన్ని ఇట్లా బౌల్ పెట్టుకొని అందరూ కూడా దాంట్లోకి వేసేయాలి సెల్ ఫోన్లో. అది ఎన్ని లక్షల రూపాయలదైనా, చీప్దైనా, ఏదైనా కాడ బారేసిపోవాల్సిందే. హల్లెలూయా. అట్లన్నీ నేను కూడా మీకు ఒక పద్ధతి పెడతాను. రాజక్కే దానికి లీడరు. వచ్చినప్పుడు సెల్ ఫోన్లు అన్నీ ఆడ వారేసి, పోయేటప్పుడు అక్కడ ద్వారం పక్కలోనే కూర్చుంటుంది కాబట్టి ఆడ కలెక్ట్ చేసుకొని అట్టుపోండి. హల్లెలూయా. హల్లెలూయా. తలక ఇట్టిట్టు ఊపేది కాదమ్మా, పని చెయ్యాలి. హల్లెలూయా. తలకాయలు ఊపే వాళ్ళు చేస్తారని మాత్రం నాకు నమ్మకం లే. ఏమో ఇంకొద్దులే, నీ గురించి ఎక్కువ చెప్తే బాగుంటుంది. హల్లెలూయా. టైమింగ్ 12 దాటిందంటే ఏమో వచ్చినాడో ఏమో, ఫోన్ చేస్తాడేమో అని 24 సార్లు ఫోన్ చేసుకొని ఉడుగు అంతే. అట్లా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం ఎంతసేపు కూర్చున్నా ఆ సమయము సంపూర్ణంగా ఎవరికి ఇవ్వాలా? దేవునికే. దేవుని వాక్యం మీదే దృష్టి పెట్టుకొని ఉండాలి. అయితే హిజ్కియా అలాంటి ప్రార్థనలు చేయలే. ఆయన దేవుని ఆత్మతో ఏకీభవించి ఆయన ముఖమును గోడ తట్టు తిప్పుకొని కన్నీరు విడుస్తూ ఆయన ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమంటున్నాడు? మొట్టమొదట, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో అంటాడు. ఆయన దృష్టికి సమస్తమును కూడా 1, 2 కాదు, మన జీవితంలో, మన అనుదిన చర్యలలో, మన ప్రవర్తన, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు, మన తలంపులు, ఇవన్నీ కూడా కలవలుకొని సమస్తమును కూడా దేవుని దృష్టికి ఎలా ఉన్నాడైనా? నీ దృష్టికి సమస్తమును నేను ఎట్లు అనుకూలముగా జరిగించితినో. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు లేలా. హల్లెలూయా. సమస్తమును కూడా, సమస్తము ప్రార్థనే కాదు, వాక్యమే కాదు, వాక్యానుసారంగా నడవటము, పరిశుద్ధత, నీతి, యథార్థత, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు, మన తలంపులు, ఉద్దేశములు అన్నిటిని కూడా ఎవరి దృష్టికి అనుకూలంగా ఉంచుకోవాలా? దేవుని దృష్టికి. హల్లెలూయా. ఆయన ప్రార్థిస్తున్నాడు, యెహోవా అని ప్రార్థన చేస్తూ, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం కనిపిస్తుంది. యథార్థత ఆయనలో కనిపిస్తుంది. సత్యముతో అంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు, అంటే దుఃఖముతో ఆయన కన్నీరు విడుస్తూ యెహోవాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి అటువంటి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడా? 100కి 100 రూపాయలు వింటాడు. మరి అట్లాంటి ప్రార్థన మన జీవితంలో ఉందా? ఎవరిలైనా ఉందా అట్లాంటి ప్రార్థన? యథార్థ హృదయము నెంబర్ 1. ఏముండాలమ్మా? ఏ హృదయం ఉండాలా? యథార్థమైన హృదయము. ఆ తర్వాత సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా అంటే వాక్యానుసారమైన జీవితము. యథార్థమైన హృదయము, వాక్యానుసారమైన జీవితము. ఇక నా జీవితంలో నేను బ్రతికినన్ని దినములు కూడా నీ దృష్టికి నేను సమస్తమును కూడా అనుకూలముగా ఎట్లు జరిగించుతునో వాటిని నీవు కృపతో జ్ఞాపకము చేసుకో ప్రభా అని మొరపెడుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ మొరను దేవుడు వినేశాడు. ఆ ప్రార్థన అంగీకారముగా దేవునికి అనిపించాడు. అందుకే ఆయన ప్రార్థన అంగీకరించబడ్డది. ఆయన కన్నీరు విడుచుట చూచాడు దేవుడు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని అని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు చేసేటువంటి నీ ప్రార్థనలో ఫలితం రాలేదు అని అంటే నీవు కన్నీళ్లు విడుచుచు నీ ప్రార్థన చేయటం లేదు, యథార్థమైనటువంటి హృదయం నీకు లేదు, లేకపోతే దేవుని దృష్టికి సమస్తమును కూడా నీవు ఎట్లు అనుకూలంగా జరిగిస్తున్నాలో అలా జరిగించకుండా పోతూ ఉండొచ్చు. వాక్యానుసారమైన జీవితం లేకుండా పోవచ్చు. ఈ స్థితిగతులు ఏవైతే నీలో లేవో వాటిని బట్టి నీ ప్రార్థనకు ప్రభువుల వారి దగ్గర నుంచి ఏమి కలగటం లేదు?
జవాబు రావటం లేదు. హల్లెలూయా. ఆ జవాబు అనేటువంటి దానికోసమే కదా నీవు ప్రార్థన చేస్తున్నావు. నీకు ఏదైనా అవసరమైతేనే కదా నీవు దేవుని పాదాల చెంత మొరపెట్టుచున్నావు. నీవు పెట్టే మొర్ర, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన అన్నీ కూడా ఎలా ఉండాలంటే ఈ విధంగా హిజ్కియా లాంటి ప్రార్థన జీవితం నీకు ఉండాలి. అటువంటి ప్రార్థన లేకుండా నామకార్థకంగా దేవుని సన్నిధానమునకు వచ్చి మనం వెళ్ళి ఏదో ప్రార్థన చేయాలి. 3 పూట్ల తినేటప్పుడు ఒక ప్రార్థన, ఆ తర్వాత మరొక ప్రార్థన, ఆ తర్వాత మరొక ప్రార్థన, ఈ విధంగా మనం చేస్తూ కనుక వెళ్ళిపోతే అటువంటి ప్రార్థనలకు ఏ విధమైనటువంటి జవాబు కూడా మనకు రానే రాదు. హల్లెలూయా. మనం చేసేటువంటి ప్రతి క్రియ కూడా ఆయన దృష్టికి సమస్తమును కూడా ఎలా ఉండాలంటే అనుకూలముగా ఉండాలి అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. హల్లెలూయా. అనుకూలమైనటువంటి ప్రార్థన, ఆ అనుకూలమైనటువంటి ప్రార్థన జీవితం, అనుకూలమైనటువంటి స్థితిగతులు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నప్పుడే నీ ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడు? అంగీకరించగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం అన్నీ చేస్తాము, ఏదో ఒక విషయంలో ఏమైపోతాము? తప్పిపోవచ్చు ఉంటాం. బలహీనతల్లో పడిపోవడమో, మాటల్లోనో, ఆలోచనలోనో, హృదయ తలంపుల్లోనో ఏదో ఒక విషయంలో దేవునికి ఏం చేస్తుంటామంటే దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటాం. దేవుడిని దుఃఖపెట్టుచు అన్ని విషయాలను కరెక్ట్గా ఉన్నానులే ప్రభా అని అనుకోకూడదు. ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తాడు. నీవు మందిరమునకు వచ్చే సమయము మొదలుకొని నీవు మందిరమును విడిచిపెట్టి వెళ్ళే సమయము, నీ ఇంటిలో, నీ యొక్క పని చేసే స్థలములో, సమాజంలో నీవు ఎలాగున్నావో సమస్తమును కూడా దేవుని దృష్టికి ఎలా బ్రతకాలా? ఎట్లు జరిగించితునో అని ఆయన చెప్తున్నాడు. నేను ఎట్లు సమస్తమును కూడా నీకు అనుకూలముగా నీ దృష్టికి నేను ఎలా జరిగించితునో దానిని కృపతో జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడు. మరి అంత ధైర్యం మనకుందా ఈ రోజున? ప్రభా, నేను ఇలాంటి పరిస్థితి, నా భక్తిది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అనేటువంటి మాటలు యోబు గారు మాట్లాడుతున్నారు. యోబు స్నేహితులతో మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించడం లేదంటే నీ భక్తి ఎటువంటిది అంటే అక్కడ తెలిసిపోతాయి. నీ ఒక పరిపూర్ణమైన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి భక్తిపరుడువా, భక్తిపరురాలువా, లేకపోతే నీ యథార్థ ప్రవర్తన దేవుని యొక్క దృష్టికి అంగీకారం అయ్యేటువంటి ప్రార్థన జీవితం ఏదైనా నీలో ఉన్నదా అనేటువంటి విషయాలు కనుక మనం గమనిస్తే నిజముగా మన జీవితంలో ఇటువంటి ప్రార్థనలకు జవాబు అనేటువంటిది రాకపోవడానికి గల కారణం ఏమిటో మనంతటా మనమే ప్రశ్న వేసుకోవాలి. హల్లెలూయా. 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 ఒకవేళ ఇంతకాలం మన ప్రార్థనలకు జవాబు రాకపోయి ఉండొచ్చు. ఈ రోజు నుంచినైనా మన ప్రార్థనకి ఏం రావాలా? ఏం రావాలి? రావాలా వద్దా? రావాలి. మరి దేవుని మందిరానికి వచ్చేది మనం ఏదో ఆడుకొని పాడుకొని పోయేదానికి కాదు కదా. ఈరోజు నీకున్న కష్టం, నీ బాధ, నీ వ్యాధి నీకు నుండి విడుదల పొందాలి అంటే నీవు అడిగేటువంటి విధానము మారిపోవాలి. హల్లెలూయా. నీవు అడిగే విధానం మారిపోవాలి. మనకి ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక పని జరగాలంటే అలాగ స్టైల్గా పోయింది అట్లా తిరుక్కొని వస్తే పని అవుతుందా? లేదు. వాళ్ళ చుట్టూ తిరగాల, అడుక్కోవాలా, ఏమేమో చేయాలా. అవి చేస్తే కానీ మన చేతికి ఒక పేపరో రాదు. హల్లెలూయా. మరి అటువంటిప్పుడు దేవాతి దేవుడు, గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ మహాదేవుడు, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము ఆయన యొద్ద నుండి జవాబు నీవు సంపాదించుకోవాలి అంటే ఆయనతో నీవు ఎలా మొరపెట్టాలో, ఎలా ప్రార్థన చేయాలో మొట్టమొదట నీవు నేర్చుకోవాలి. నీ ప్రార్థన జీవితము, నీ విధాన శైలి అంతా కూడా మారిపోవాలి. నీ ప్రార్థన జీవితం మారకుండా నీవు ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నావో కూడా తెలియకుండా ఏదో నామకార్థకంగా ఫలానా వారి గురించి, నీ గురించి, నీ భర్త భార్య గురించి, పిల్లల గురించి వేసుకొని ముగించేసామనుకో, దానివల్ల ఏమీ ఉపయోగమో ఉండద్దు. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి. నీ ప్రార్థన అంగీకరించబడాలి అంటే మొదట నీవు అంగీకరించబడాలి, నీవు పరిశుద్ధతలోనికి రావాలి. నీలో ఉన్నటువంటిది పరిస్థితులన్నీ కూడా యథార్థమైన పరిస్థితులే దేవుడు చూడాలి. కానీ నీవు ఎలాగో అంటే అలాగ జీవిస్తూ మరలా ఆదివారం మాత్రం ఇక్కడికి వచ్చి దేవుని నామాన్ని గణపరిస్తే దానివల్ల నీకు, నీ కుటుంబానికి ఏమాత్రం కూడా ఆశీర్వాదకరముగా ఉండదు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుని యొక్క విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో నీవు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే కొన్ని పర్యాలు దేవుడు కొన్ని అనాది సంకల్పం, ఆయన పని తీరుపైన, ఆయన ఉద్దేశముల తలంపుల మీద నీ ప్రార్థన ప్రభావితము చేస్తుంది. హల్లెలూయా. నీ ప్రార్థన ప్రభావితం అవుతుంది.
మరి హిజ్కియాతో దేవుడు చెప్పాడు, నీకు మరణకరమైన రోగం వచ్చేది, ఇక నీవు చనిపోబోతున్నావు కనుక నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన హిజ్కియా పట్ల. అయితే తాను చేసినటువంటి ప్రార్థన ఆయన ప్రణాళిక మీద కూడా ఏం చూపెట్టేది? ప్రభావితము చూపెట్టాది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు చేసినటువంటి ఆలోచనలు సైతము కూడా ఏమి చేసేది? ప్రార్థన మార్చివేశాడు. మార్చిందా లేదా? మార్చింది. కాబట్టి ఆయనకున్న రోగం పోగొట్టాడు, ఆయనకున్నటువంటి ఆయుష్ను మరలా 15 సంవత్సరములు పెంచగలిగాడు. ఏమి కారణమనంటే అతడు చేసినటువంటి ప్రార్థన ఒక్కటే. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుని ఆలోచనల మీద, ప్రణాళికల మీద ప్రభావం చూపెట్టే విధంగా ఉండాలి. నీ ప్రార్థన ఆ విధంగా లేదనుకోండి, ఆయన ప్రణాళిక ఏముందో అది జరిగించేస్తూ ఉంటాడు. ఆయన ఉద్దేశములు ఏమున్నాయి అవి జరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రభువా అని నువ్వు ఆపగలిగేటువంటి స్థితి నీలో ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో ఆ విధంగా నీ ప్రవర్తన ఉండాలి. నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. అలా జీవిస్తూ ఒకవేళ ఇటువంటిది ఏదైనా శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ప్రభువా నేను ఎలా బ్రతుకుచున్నా నీ దృష్టికి, నేను ఎలాగ ఉన్నానో నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను బలపరచు, నన్ను జ్ఞాపకం చేసుకో అని నువ్వు కన్నీళ్లు విడుచుచు యథార్థ హృదయంతో కనుక నీవు ప్రార్థన చేయగలిగిన వ్యక్తివైతే నీకున్న సమస్య అయినా, వ్యాధి అయినా, బాధ అయినా వాటన్నిటిలో కూడా దేవుడు నీకు పరిపూర్ణమైన విడుదలని కలుగు చేస్తాడు. హల్లెలూయా. అది ఎంతటి పెద్ద సమస్య అయినప్పటికీ కూడా సరే, అది ఎంత అగ్ని లాంటి శ్రమలైనప్పటికీ కూడా, శోధనలైనా నీవు జయించలేను, ఇంకా నేను ఇంతే అని అనుకున్నప్పుడు కూడా దేవుడు నేను ఏం చేస్తాడు? అక్కడి నుండి పైకి లేవనెత్తగలుగుతాడు. హల్లెలూయా. మరి చావు దగ్గరకు వచ్చేది సిద్ధపడు అనే మాటలు విన్నటువంటి ఆయననే దేవుడు ఆయుష్ పెంచినప్పుడు మనకున్న సమస్యలు పెద్దవంటారా? చాలా చాలా చిన్నవి. దేవుని దృష్టికి అవి లెక్కే లేదు. అయితే మనము అడిగే విధానము మార్చుకోవాలి. నీ ప్రార్థన దేవుని పనుల మీద, దేవుని ఉద్దేశ్యముల మీద ఏం చూపెట్టాలా? ప్రభావము చూపెట్టే విధంగా నీవు ప్రార్థన చేయడం నేర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైన ప్రార్థన చేయాలి. ఎందుకనంటే వాక్యం ఆ రీతిగా బోధిస్తారు. మన కోసము దేవుడు చింతించే విధంగా ఉన్నాడు. నీవు ప్రార్థన చేస్తే దుఃఖముతో, గొప్ప దుఃఖము కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నీ ఎడల సానుభూతి చూపెడతాడు, నీ ఎడల కరుణ చూపెట్టగలుగుతాడు. అందుకే హిజ్కియా ఏమంటున్నట్టు, కృపతో నన్ను మీరు ఏం చేసుకోవాలి? జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. మన ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. వాక్యానుసారమైనటువంటి దృఢ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలి. మన ప్రార్థన ఏం మారుస్తుందమ్మా? మన పరిస్థితులన్నిటినీ కూడా మారుస్తుంది. ఆ దృఢమైనటువంటి విశ్వాసం కనుక నీలో కనుక ఉంటే ఖచ్చితంగా దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటావు. అయ్యో మన ప్రార్థన మన పరిస్థితులు మార్చలేదేమో, లేకపోతే మన ప్రార్థన దేవుని యొక్క ఉద్దేశముల మీద, ప్రణాళికల మీద, ఆయన పనితీరు మీద ప్రభావం చూపెట్టదేమో అని నీవే అవిశ్వాసంతో కనుక ప్రార్థన చేస్తే అందులోని నీకు జవాబు రాదు. నువ్వు చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, కన్నీళ్లు కలుపుకోవాలి. ఈ రెండు ఉంటేనే జవాబు అనేటువంటిది అక్కడ నుండి నీకు శీఘ్రముగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మన ప్రార్థన పరిస్థితులను మార్చి దేవుని యొక్క పనుల మీదే ప్రభావం చూపెట్టేటువంటి ప్రార్థన నీవు చేస్తే హిజ్కియా లాంటి అనుభవంలోనికి నీవు నడవగలుగుతావు. నువ్వు ఏదైతే లేదు అని అనుకుంటావో, ఈ జీవితం ఇంతి అనుకుంటావో, అక్కడ నుండి నీ దేవుడు నేనేం చేస్తాడు? పైకి లేవనెత్తగల సమర్థవంతుడైన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం. ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని పూసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మనకు? పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆమె చేస్తున్నటువంటి ప్రార్థన ఎలాగుందంటే చాలా గొప్పదిగా కనిపిస్తుంది. ఆమె పాపాత్మురాలు. మరి ఆమెను గురించి ఎక్కడ రాయబడింది? పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆమె ఒక పాపాత్మురాలు. పరిశుద్ధ గ్రంథంలో ఆమెను గురించి ప్రశంసింపబడుతోంది. ఏమి కారణము? ఆమె చేసినటువంటి కార్యం అంత గొప్పదిగా కనిపిస్తుంది. ఎవరి కోసం చేసేది? యేసయ్య కోసం చేసేది. హల్లెలూయా. ఆమె చేసింది యేసు ప్రభుల వారి కోసం గొప్ప కార్యాన్ని చేశారు. ఆ మాటలు మన ప్రారంభపు వచనాల నుండి కూడా మనం చదువుకుంటూ వస్తే అక్కడ పరిశీల్లో ఒకడు యేసుక్రీస్తు ప్రభుల వారిని తన ఇంటికి భోజనాన్ని పిలిచాడు.
భోజనానికి ఇంటికి పిలిచినటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభులు వారి ఇంటిలోనికి వెళ్ళక మునుపు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు. చేయవలసినటువంటి ఏ మర్యాద కూడా పిలిచినటువంటి వ్యక్తి యేసు ప్రభులు వారికి చేయలేదు. అయితే ఆ స్థలంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు అని తెలుసుకొని ఒక పాపాత్మురాలిన స్త్రీ అక్కడికి వచ్చి ఆమె ఏం తెచ్చేదంటే అత్తరును కూడా తీసుకొని వచ్చారు. ఆ అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి వెనుక తట్టున యేసుక్రీస్తు ప్రభులు వారికి వెనుక తట్టున ఆమె నిలబడి ఆ పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను ఏం చేసేసేదమ్మా, తడిపేసేది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క పిలిచినటువంటి సమరయుడు కాళ్ళు కడుక్కోవడానికి ఏమి ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలే, ముద్దు పెట్టుకోలే. కానీ ఈమెం చేస్తుంది, కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాలను ఏం చేసేదమ్మా, తడిపేసేది. హల్లెలూయా. తడిపి తన తల వెంట్రుకలతో ఏం చేసేదంటే తుడుస్తూ ఆయన పాదములను ఏం చేస్తూ ఉంది, ముద్దు పెట్టుకుంటూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచినటువంటి వానికి లేదు యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఆసక్తి, పిలిచిన వానికి లేదు ముద్దు పెట్టుకోవాలని, ఆయన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలని, ఆయనను సన్మానించాలని, గౌరవించాలన్న ఉద్దేశం వాడికి లేదు. కానీ ఎవరికి వచ్చేది అక్కడ, పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ. ఈ రోజున మనము కూడా అనుకుంటూ ఉంటాం, నేను పాపిని, నేను ఘోరమైనటువంటి పాపిని, పాపుల్లో పరమ పాపిని, నన్ను దేవుడు క్షమిస్తాడా క్షమించడా అని నువ్వు అనుకోవద్దు. అయితే దేవుని యొక్క సన్నిధిలో నీవు గనక ఈ పాపాత్మురాలైన స్త్రీ చేసిన కార్యము లాంటి కార్యం యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం నీవు చేస్తే, ఆ తర్వాత చివరిలో మనం గమనిస్తూ వస్తే ఆ స్త్రీలో జరిగినటువంటి ఆ గొప్ప మహిమగలైన కార్యాన్ని నీవు కూడా చూడగలుగుతావు. ఈ రోజున మొట్టమొదటిగా మనందరి జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చినప్పుడు నీవు ఏ విధంగా నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఆయన పాదాలను తడిపేటువంటి కన్నీళ్ళు నీవు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఆయన పాదములను ముద్దు పెట్టుకునేటువంటి స్థితిలో నిన్ను నీవు తగ్గించుకుంటూ ఉన్నావా? నీ తల వెంట్రుకలతో ఆమె ఎలాగైతే తన పాదములను తుడుస్తూ వచ్చాదో, అంటే ఆయన ఎంత తగ్గిపోయి పాదాల వరకు కూడా తగ్గిపోయి ప్రభువు వారి పాదాల చెంతపడి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉందో, అటువంటి ప్రార్థనా జీవితము ఒక పాపములో బలహీనతల్లో ఉన్నటువంటి ఒక విశ్వాసి ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు వారిలో కూడా ఏం చేస్తాడంటే గొప్ప అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలను చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాపులమా పరిశుద్ధులమా? ఎవరు పరిశుద్ధులు లేరా? ఇన్ని సంవత్సరాలకు కూడా పరిశుద్ధతలోనికి రాలేదా? మనం ఇన్ని వాక్యాలు విని, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసి, ఆడ మీటింగులకు పోయి, ఈడ మీటింగులకు పోయి, ఎన్నెన్నో వాక్యాలు విని ఇంకా పరిశుద్ధులు కాదు, మేము పాపులు అని అంటున్నారంటే పాపుల్లోకెల్లా ప్రధాన పాపులు, నార్మల్ పాపులు కాదు. ఏం పాపులు చెప్పండి రా? పాపులు నొప్పుకుంటే మరి ప్రధాన పాపి అనే దానికి మాత్రం ఒప్పుకోవడం లేదా? దానికి ఓటేరా? జస్ట్ చిన్న చిన్న పాపులు మేమంటారా? చిన్న పాపికైనా పెద్ద పాపికైనా ఒకే నరకం. హల్లెలూయా. దాంట్లో ఏమన్నా స్టెప్పులు ఏమైనా ఉన్నాయనా? స్విమ్మింగ్ పూల్లో పోయినట్లు ఫస్ట్ 2 అడుగులు, 4 అడుగులు, 10 అడుగులు అట్లా ఏమైనా ఉంటాయా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నరకంలోకి వేస్తే అది ఎంత లోతుందో, ఎన్ని ఏమున్నాయో ఏమీ తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఇంకా పాపులుగానే ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నామంటే ఏమర్థమో? దేవుని సన్నిధికి వస్తే ప్రవర్తన మారుతూ ఉండాలి, పాపములో నుండి విడుదల రావాలి, పరిశుద్ధతలోనికి నడవాలి, దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ ఉంటేనే కదా ఎక్కడికి పోతామో? పరలోకానికి పోతాం. నీ ఇంటికి సమాధానం వస్తుంది, నీ ఇంటికి రక్షణ వస్తుంది. మరి సమాధానము లేదు, రక్షణ లేదు, ఇంట్లో అలజడి, ఇంట్లో అది ఇది వ్యాధి బాధ రోగములు ఇవన్నీ ఉన్నాయి మన ఇంట్లో అని అంటే నువ్వు చేయవలసిన పని ఇంకా నీవు మొదలు పెట్టలే. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పెట్టలేదు? మొదలే పెట్టలేదు. కానీ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మనకి? 50 ఏండ్లా? ఎవరు? మా అక్క చెప్తాను 50 ఏండ్లు అంటే పుట్టినప్పటి నుంచి ఉంది మా అక్క. హల్లెలూయా, హల్లెలూయా. ఉండొచ్చు 50, 60, 70, ఇంకా పెద్దలు ఉన్నారు కదా వెనకాల. 70, 80 సంవత్సరాలు పుట్టిన క్రైస్తవులు ఉంటారు, మధ్యలో వచ్చిన క్రైస్తవులు ఉంటారు. మరి అటువంటిప్పుడు
మన పరిశుద్ధతలోనికి రావాలి, మనం ఇంకా పాపులుగానే పిలువబడుచున్నామంటే అది మనం చెప్పుకోకూడనటువంటి మాట. అంటే చెప్పుకోకూడదనంటే మనం ఎందులోకి వచ్చేసి ఉండాలా? పరిశుద్ధతలోనికి వచ్చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధతలోనికి రావాలి. మరి పాపములో పాపిగా కనిపిస్తున్న నీవు రక్షించబడి, అంటే బాప్తిసం తీసుకున్నా కూడా ఇంకా నేను పాపినే అని అంటే నీవు తీసుకున్న బాప్తిసానికి కూడా ఏం లేదు, పోయా. హల్లెలూయా. అర్థమే లేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా బతుకు అలాగే ఉంది, దానికన్నా ఇంకా ఘోరమైంది అని అంటే, ఒక మనిషిని ఒక దురాత్మ పట్టి వదిలి వెళ్ళిపోయిన తర్వాత అది ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూచి అది మరలా వచ్చి చూచినప్పుడు దానికంటే చెడ్డవైన 7 8 కరెక్టేనా? ఈ పక్క వాళ్ళు ఎవరు చెప్పలా? 7 8 దయ్యాలమ్మా. 7 దయ్యాలు తీసుకొని వచ్చి నా ఇల్లు అని వచ్చి కూర్చుంటుంది. అవి ఒక 7, ఇదొకటి. ఎన్ని? 8 దయ్యాలు. హల్లెలూయా. హల్లెలూయా. 8 దయ్యాలు తీసుకొచ్చి ఇంట్లో కూర్చుంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఇల్లు అంటే మనం కట్టుకునే ఇల్లు కాదు. ఈ ఇంట్లోకి, హల్లెలూయా, ఈ ఇంట్లోకి వచ్చి 8 దయ్యాలు కాపురం పెట్టాయి అనుకోండి. 8 దయ్యాలు 8 రకాలుగా ప్రవర్తిస్తాయి. ఇంట్లో భార్యకు అర్థం కాదు, భర్తకు అర్థం కాదు, తల్లిదండ్రులకు అర్థం కాదు, పిల్లలకు అర్థం కాదు. ఏమంటే వీళ్ళ లోపల ఎన్ని దయ్యాలు ఉన్నాయి? అవి ఎట్లా దయ్యాలు? చెడ్డవి, మరీ చెడ్డవైనటువంటి దయ్యాలు అని చెప్తుంది వాక్యం. చెడ్డవైన దయ్యాలు లోపల వచ్చి కూర్చుంటే ఇంకా వాడి ప్రవర్తన, వాడి మాట, వాడి హృదయ తలంపులు అన్నీ ఎట్లా ఉంటాయంటే గందరగోళం. దిక్కు తెలియదు, భర్తకు తెలియదు ఏం చేస్తోంది నా భార్య, భార్యకు తెలియదు నా భర్త ఏం చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు, కుటుంబంలో వ్యవస్థ అంతా కూడా ఏమైపోతుంది అంటే పూర్తిగా విచ్ఛిన్నమైపోతాయి, నాశనానికి దారితీస్తారు. కాబట్టి మనము పరిశుద్ధతలోనికి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధతను మనం ఏం చేసుకుంటూ ఉండాలా? కాపాడుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధతను కనుక కాపాడుకోకపోతే మన జీవితము చిన్న భిన్నమైపోతుంది. ఆ పాపాత్మురాలైన స్త్రీ చేసిన కార్యము, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇంటికి భోజనానికి పిలిచిన ఆ పరిసయ్యుడు మాత్రము చేయలే. పరిసయ్యుడిలాగా మనం ఉండకూడదు. ప్రభుల వారంటే మనకి ఇష్టమే. రా ప్రభువా నా ఇంటికి పిలుస్తాం, కానీ ఆయనకు చేయాల్సిన మర్యాద చేస్తున్నామా? చెప్పాలి, చేస్తున్నామా? మీరంతా అనుమానం చూసి ఎప్పుడు నేను పిలిస్తే యేసు స్వామిని, ఎప్పుడు ఆయన నా ఇంటికి వస్తాడు, మా ఇంటికి వచ్చేది నిజమేనా అని మనకే ఏముంది డౌట్. హల్లెలూయా. మనం పిలుస్తాం దేవుని, కానీ ఆయనకు చేయాల్సిన మర్యాద మాత్రము చేయము. ఏం చేయాలి మర్యాద? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలా, ఆ తర్వాత ముద్దు పెట్టుకోవాలి. మనం ఏమి మర్యాద చేస్తామో అంత గొప్పగా మనం మర్యాద చేసే విధానం మనం నేర్చుకోవాలి. అలా చేయడం లేదు. మరలా ఎవరిని అడిగితే అయ్యో యేసమ్మ అంటే నాకు భలే ఇష్టము, గుడి అంటే నాకు భలే ఇష్టము, యేసమ్మ మా అమ్మ కూడా ఒక రప్పుడు భలే చేసాం, మా నాయనకి భలే చేసాం, మా అమ్మకి మా చెల్లెలకి అని చెప్తారు. కానీ మందిరానికి మాత్రమో ఇట్లాంటివి ఎన్ని నింటానో నేను. హల్లెలూయా. హల్లెలూయా. సమరయుడు ఆ యొక్క పిలిచినటువంటి వాడు ఎవడు? పరిసయ్యుడు. పరిసయ్యుల్లో ఒకడు. ఆ పరిసయ్యుల్లో ఒకడు పేరు ఏముందంటే అక్కడ సీమోను. ఆ వ్యక్తి పిలిచాడు, కానీ ఆయన చేయాల్సిన కార్యములు చేయలే. అంటే నామకార్థకమైనటువంటి క్రైస్తవులు ఉంటున్నారు, నామకార్థంగా దేవుని ఆహ్వానిస్తున్నారు, పిలుస్తున్నారు తప్ప ప్రభువా నా హృదయంలోనికి నిజంగానే నీవు ఉండాలి, నా హృదయంలోనికి నీవు ఆహ్వానింపబడాలి ప్రభువా, నా హృదయ సింహాసనం మీద మీరు కూర్చోవాలి అనేటువంటి ఆలోచనతో ఎవరు కూడా ప్రభులు వారిని ఈ రోజున ఆహ్వానించడం లేదు. అలాగ ఆహ్వానించగలిగితేనే ప్రభులు వారికి ఇవ్వాల్సినటువంటి మర్యాద, గౌరవము అన్నీ నీవు ఇస్తావు. అలాగే నీ హృదయంలో ఉండటానికి నీవు ఆహ్వానించలేదు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగానంటే నీకు ఇష్టం వచ్చిన ప్రవర్తన నీవు జీవిస్తుంటావు. ఎందుకంటే హృదయంలో ఎవరికి చోటు లేదు, దేవునికి చోటు లేదు. మరి ఎవరికో చోటు ఉంది, వానికి చోటు ఇచ్చావు కాబట్టి వాని ఆలోచన ప్రకారంగా జీవిస్తుంటావు. కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఎలా కనిపిస్తుంటావంటే దేవుని కుమార్తెను కుమారుడను అని కనిపించుకుంటూ ఉంటావు. అయితే పాపాత్మురైన స్త్రీ ధైర్యము చల్లే వెనకాల నిలబడుకుంది. వెనకనే నిలబడుకొని పాదాల యొద్ద ఆమె ఏం చేస్తుంది? నిలబడి కూర్చొని అక్కడ నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. హల్లెలూయా.
అందుకు ప్రభులు వారు ఒక ఉపమానాన్ని అక్కడ సీమోనుతో ఏమంటున్నాడంటే, ఆయన చెప్తున్న మాట, ఒక వ్యక్తికి అప్పిచ్చినటువంటి ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారి ఇద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను అంటున్నాడు, అతడు ఎవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచూ ఉన్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితవని అతనితో చెప్పాను. ఈ ఇద్దరిని కూడా ఎవరితో పోలుస్తున్నాడు దేవుడు? ఒకరు సీమోనుతో, మరొకరు పాపాత్మురాలైన స్త్రీ. వీరిరువురు కూడా ప్రవర్తన ఎలా ఉందంటే, ఒకరు ప్రభులు వారిని పిలిచి ఆహ్వానించారే తప్ప ఆ పిలువబడినటువంటి ఆ స్త్రీ మాత్రం వచ్చి పిలిచినటువంటి ఆ స్థలములో ఆమె ఏడ్చుచూ కన్నీళ్లను పాదాలతో తడిపి ముద్దు పెట్టుకొని తల వెంట్రుకలతో తుడిచి ఎంతగా దేవుణ్ణి సత్కరించాలో అంతగా చేస్తూ ఉంది. కాబట్టి ఆమె పాపములు ఏమైపోయాయి? ఇప్పుడు ఎక్కువగా క్షమించబడెను. హల్లెలూయా. ఆమె పాపములన్నీ కూడా క్షమించబడిపోయాయి అని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాటల్లో మనం గమనిస్తూ వస్తే, ఆమెను చివరిగా ఏమంటున్నాడంటే, అందుకైన నీ విశ్వాసము నేనేం చేసేది రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. హల్లెలూయా. ఆమె పాపములో ఉన్నంత కాలము ఆమెకి ఏమీ లేదంటే సమాధానము లేదు. ఆ సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఆయన ఎక్కడ ఉన్నాడో వెతుక్కొని మరీ వచ్చారు. ఆయన ఎక్కడున్నాడో ఆయన పాదాల చెంత నేను పడిపోవాలి, విలువైనటువంటి అత్తరును తీసుకువెళ్ళి ఆయన అభిషేకించాలి, కన్నీరు కార్చిన పాదములు తడపాలి, నా తల వెంట్రుకలతో తుడిచి నా పెదవులతో ముద్దు పెట్టుకొని నేను అంతగా తగ్గించుకుంటే నేను చేసిన పాపములన్నిటికీ కూడా దేవుడు నన్ను క్షమించగలుగుతాడు అన్న ఆలోచనతో వచ్చేది. దేవుడు అదే కార్యము చేశాడు. హల్లెలూయా. ఆమె అంత తగ్గించుకొని ఆమె జీవిత విధానములు, ఆ ప్రార్థన, ఆ యొక్క తగ్గింపు విధానాన్ని చూసిన దేవుడు ఆమెకి ఏమి ఇచ్చాడంటే, ఆమెకు లేనటువంటి సమాధానాన్ని ఇచ్చి ఆమెను ఇంటికి పంపించాడు. హల్లెలూయా. ఈ రోజున మనము పాపములో ఉండి వెళ్తూ ఉన్నామేమో, ఆ పాపమును బట్టి సమాధానము లేక సతమతమవుచూ ఉన్నామేమో, విశ్వాసమైనటువంటి జీవితంలో లేకుండా బ్రతుకుచూ ఉన్నామేమో. అటువంటి పరిస్థితుల్లో ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏ విధముగా అయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల యొద్ద ప్రవర్తన చూపెట్టాదో, అటువంటి విధంగా నీ హృదయాన్ని దేవుని పాదాల చెంత ఏం చేయాలా? కొమ్మరించు, కన్నీరు కార్చు, ఆయన పాదాలు పట్టుకొని అడుగు. ఖచ్చితంగా దేవుడిని నేనేం చేస్తాడు? క్షమించి నీకు లేనటువంటి సమాధానాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చి నీ ఇంటికి పంపగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విధమైనటువంటి అనుభవాల గుండా మనం వెళ్ళాలి. కారణము ఆమె చేసినటువంటి కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన తగ్గింపు స్వభావం కనిపిస్తూ ఉంది. మొట్టమొదట హిజ్కియా జీవితంలో చూసినాం కొన్ని విషయాలు, పాపాత్మురాలిన స్త్రీలో కొన్ని విషయాలు మనకు కనిపిస్తున్నాయి. అన్నింటిలో కూడా ఏమి కనిపిస్తూ వస్తుంది? కన్నీళ్ళ ప్రార్థన. కన్నీళ్ళ ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో నీవు కూడా దేవుని ద్వారా ఇటువంటి సమాధానాన్ని పొందుకోవాలన్నా, నీకున్న వ్యాధి బాధను పోగొట్టుకోవాలన్నా, నీ ఆయుష్ పెంచబడాలన్నా, ఏ కార్యము నీ కుటుంబంలో జరగాలన్నా కూడా నీవు చేయాల్సినటువంటిది ఏమిటంటే కేవలము ప్రార్థన ఒక్కటే. హల్లెలూయా. ఆ కన్నీటి ప్రార్థనే, ఆ ప్రార్థన దేవుని కార్యముల మీద ప్రభావం చూపెట్టే విధంగా ఉండాలి. ఆ ప్రభావము చూపించేటువంటి ప్రార్థన కనుక నీవు చేయకపోతే సమాధానము నీ దగ్గరకు రాదు, నీ ఇంటిలోనికి సమాధానం రాదు, నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో ఆరోగ్యం ఉండదు, ఆర్థికం ఉండదు, ఏది కూడా ఉండదు. నీవు చేసే ప్రార్థన విశ్వాసముతో కన్నీరు కారుస్తూ నీవు చేస్తే ఖచ్చితంగా నీ విషయంలోనైనా, నీ కుటుంబంలో ఉన్న బిడ్డలు, భర్త, భార్య, తల్లిదండ్రులు అందరి విషయంలో కూడా దేవుడు గొప్ప మహిమల కార్యాలు చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ప్రార్థించేటప్పుడు విలపించినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ఆయన విన్నపాలను దేవుడు విన్నట్టుగా కూడా అక్కడ మనం గమనిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాటలు మనం గమనిస్తుంటున్నాం. అంతేకాదు అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం గమనిస్తే అపోస్తుడైన పౌలు కూడా కన్నీటితో ప్రభువును సేవించినట్లుగా ఆ విషయాలు కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ రోజున నీవు చేసే ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షించగలుగుతూ ఉందా? నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, మీ తల్లిదండ్రులను రక్షించగలిగేటువంటి ప్రార్థన నిజముగా మీరు చేసే ప్రార్థన వలన కలుగుతూ ఉంది అంటే మీరు నిజంగానే ధన్యులని మనం గ్రహించాలి. లేదు, నా ప్రార్థన నా కుటుంబంలో ఎవరిని రక్షించడం లేదు,
ఎవరి జీవితం ఎవరిదో, ఎలాగ ఉన్నామో అలాగే ఉన్నాము అని జరుగుతూ ఉంది అని అంటే మన ప్రార్థనలో సారము లేని ప్రార్థన మాత్రము చెయ్యొద్దు. అవసరం లేదు. నువ్వు చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన దేవుని కార్యములపైన ప్రభావం చూపెట్టేటువంటి ప్రార్థన నీవు చెయ్యి. ఎందుకు రాదు నీకు జవాబు? ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక జవాబు రానే వస్తుంది. అది నీకు అనుకూలమైనది కావచ్చు, అనుకూలమైనది కాకపోవచ్చు. దేవుని చిత్తానుసారమైనది అయితే అనుకూలంగా దేవుడు స్పందిస్తాడు. దేవుని చిత్తమునకు వ్యతిరేకమైనది నీవు అడిగినా అది అక్కడి నుండి నీకు జవాబు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చివరిగా యోహాను పత్రికలో మనం గమనించినట్లయితే 11వ అధ్యాయం 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచెను. ఎవరి కోసం కన్నీరు విడిచాడు? లాజరు కోసం. లాజరు కోసం యేసుక్రీస్తు ప్రభువు వారు కన్నీళ్లు విడిచినట్టుగా గమనిస్తుంటున్నాం. ఈ అధ్యాయంలో ప్రారంభ వచనాల నుంచి కూడా మనం చదువుతూ వస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మరొక పట్టణంలో బేతనీయలో ఉన్నటువంటి లాజరు అనేటువంటి వ్యక్తి రోగిగా ఉన్నప్పుడు, ఆయనకు ఆ యొక్క వార్త విన్నప్పుడు, ఆయన మరొక పట్టణంలో సువార్త పరిచయం చేస్తున్నప్పుడు ఆయన ఇంకా 2 రోజులు ఆగాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే లాజరు, మార్తా, మరియా ఈ కుటుంబంతో దేవునికి బహు సన్నిహితమైనటువంటి కుటుంబం. ఈ కుటుంబంతో ఎప్పుడు కూడా దేవుడు సన్నిహితంగా ఉండేటువంటి వాడు. ఆ వార్త వినగానే 4వ వచనంలో ఏముంది తెలుసా? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనేను. హల్లెలూయా. లాజరుకు కలిగినటువంటి రోగము ఎందువలన వచ్చేది? చావటానికైతే కాదు, అది దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని కుమారుడు మహిమపరచబడటం కొరకు మాత్రమే ఈ లాజరుకు ఈ రోగము వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఈ కుటుంబం ఎవరితో సన్నిహితంగా ఉంది? దేవునితోనే సన్నిహితంగామైనటువంటి కుటుంబం, దేవునితో చక్కని సహవాసము కలిగినటువంటి కుటుంబం. అటువంటి కుటుంబంలోనే ఏమొస్తుంది? రోగం వచ్చేది. ఎటువంటి రోగం అది? మరణకరమైనటువంటి రోగం వచ్చేది. హల్లెలూయా. ఆ రోగం వచ్చేది ఇతరులు ఏమనుకుంటారమ్మా? అయ్యో, వీరు యేసుతో ఉండేటువంటి వాళ్ళే, యేసు ప్రభువు వారు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు, మరి ఎందుకు ఈ కుటుంబంలో ఏమొచ్చేది? రోగం వచ్చింది. రోగం తర్వాత మరణం వచ్చేది. హల్లెలూయా. ఈరోజు మనం కూడా వింటున్నాం కదా, ఎవరైనా దైవజనులు చనిపోతే, లేకపోతే ఏదైనా రకరకాలుగా వార్తలు మనం వింటున్నాం. అన్యులు ఏమని మాట్లాడుతున్నారు? హల్లెలూయా. ఏం మాట్లాడతారు? అంత వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. మరి ఆ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కుటుంబంతో ఎంత సన్నిహితంగా ఉన్నాడో అటువంటి కుటుంబంలోనే ఈ రోగము, మరణము అనేటువంటిది సంభవించారు. అయితే ప్రభులు వారు అంటున్నారు, ఇది చావటానికి వచ్చిన రోగం అయితే కాదు, కానీ కుమారుడు మహిమపరచబడినట్లుగాను దేవునికి మహిమ కలిగినట్లుగా ఈ యొక్క కార్యము జరుగుతూ ఉంది అని చెప్పాడు. హల్లెలూయా. అంటే అన్యులు మాట్లాడేటువంటి మాటలు వారి నోళ్ళన్నిటికీ కూడా ఏమైపోతాడు? యేసయ్య తాళం వేస్తాడు. మరలా వారు మాట్లాడడానికి అవకాశం లేనటువంటి గొప్ప మహిమల కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పట్టణంలోనికి వచ్చిన తర్వాత మార్తా, మరియా ఎంతో గొల్లు పెట్టి ఏడుస్తున్నారు. అయ్యో ప్రభువా, నీవు ఇక్కడ కనుక ఉండింటే నా సహోదరుడు చావకుండా ఉండేనే. నీవు లేవు, నీవు వెళ్ళిపోయావు కాబట్టి నా ఇంటిలో ఏం చూసామో? మరణాన్ని చూచాం. లాజరు అని అంటే దేవుని యొక్క సహాయము అని అర్థం. దేవుని యొక్క సహాయము చచ్చిపోయాది. ఎక్కడ? ఆ ఇంటిలో, మార్తా మరియల ఇంటిలో దేవుని సహాయం లేదు, చచ్చిపోయాది. ఆయన చనిపోయాడు. ఆయనే కనుక ఉండింటే, ప్రభువా నీవు కనుక ఇక్కడ కనుక ఉండింటే ఈ యొక్క కార్యము జరిగి ఉండేటువంటిది కాదు, నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అనేటువంటి ఆ మాటలన్నీ కూడా వారు చెప్తూ ఉన్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన లాజరును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ వార్త విన్న తర్వాత కన్నీళ్లు విడిచెను అనేటువంటి మాటలు మనం గమనిస్తుంటున్నాం. హల్లెలూయా. అంటే కన్నీరు విడుస్తూ మౌనముగా యేసు ప్రభుల వారు రోధిస్తూ ఉన్నాడు. అయ్యో, లాజరు చనిపోయాడు. అయితే ఇది కార్యం ఎవరి కోసమనంటే కుమారుడు మహిమపరచబడినట్లుగా,
తండ్రికి మహిమ కలిగినట్లుగా ఈ కార్యము చేయాలి. ఈ మాటలు మనం గమనించాలి. హల్లెలూయా. అందుకే వాక్యములు మనం గమనించినట్లయితే ఈ యొక్క అదే అధ్యాయములో 11వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువు వారు లాజరును ఎలా బ్రతికిస్తూ ఉన్నాడో ఆ మాటలన్నీ కూడా మనం గమనిస్తే ఆ 38 నుండి మనం చదువుకుంటూ వస్తే అక్కడ సమాధి, ఒక గుహ అనేటువంటి సమాధిలో ఆ యొక్క పెట్టబడినటువంటి ఆ శవం, ఆ తర్వాత దాని మీద ఒక రాయి పెట్టి ఉండడము, ఆ ప్రభులు వారు వచ్చి యేసుక్రీస్తు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికే వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? హల్లెలూయా. నీవు నమ్మిన ఎడల ఎవరి మహిమ చూస్తావు? దేవుని యొక్క మహిమ చూస్తావు. నీవు నమ్మాలంతే. నమ్మకం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రైస్తవ సమాజంలో వాక్యం అనేది చదివిస్తా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా ఆయన యందు మీకు ఏముండాలన్నాడు? నమ్మకం ఉండాలి. యెహోవా భక్తులారా ఆయనను నమ్ముకునుడి. ఈ మాటలు ఎందుకు చెప్పారంటే క్రైస్తవ సమాజంలో కూడా దేవుని యందు విశ్వాసము లేకుండా, నమ్మకము లేకుండా బ్రతికేటువంటి పరిస్థితులు చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా కాదు, కానీ ఆయన అంటున్న మాట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదని ప్రభులు వారు జ్ఞాపకం చేస్తున్నారు. అంత తర్వాత ఆ రాయి తీసివేయబడ్డది. యేసు ప్రభులు వారు కన్నులెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మాటలు ఏం మాట్లాడుతున్నాడు ప్రభులు వారు? నీవు నా మనవి వినినందున అంటే విశ్వాసముతో ప్రభులు వారు చెప్పేశాడు. అంతే, వింటున్నావు అంతే. నీవు వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నీవు అడిగే ప్రార్థనలో కూడా, ప్రభువా నీవు ఈ కార్యమును చేసినందులకే నీకు స్తోత్రములు అని విశ్వాసముతో మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది. అంటే మన ప్రార్థనలో మొదట ఏం కనపరుచుకోవాలంటే విశ్వాసం. ప్రభువు వారు అదే చేస్తున్నారు. నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నా. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచు ఉన్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పి తిని. హల్లెలూయా. చుట్టూ సమాజం అంతా కూడా ఉంది. అక్కడ యేసు ప్రభువు ఏదో కార్యము చేస్తాడని అందరూ వచ్చేసి ఉంటారు, ఊరే వచ్చి ఉంటారు. అప్పుడు వీళ్ళందరి దృష్టిలో కూడా ఆ ప్రార్థన వినాలి, ఆ కార్యము దేవుడు జరిగిస్తాడు అనేటువంటి విషయాలు వారు గ్రహించాలి. కాబట్టి ఈ మనుషులందరూ కూడా నమ్మునట్లుగా వారి నిమిత్తమే నేను ఈ మాట చెబుతూ ఉన్నానని చెప్తూ, ఆ లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వ్రస్తములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడి అని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప మహిమగల కార్యాలను దేవుడు చేశాడు. ఆయన కన్నీళ్లు విడిచాడు. ఎవరి కోసము? లాజరు కోసం. అంటే మౌనముగా రోధిస్తూ ఉన్నాడు. తను ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి, ప్రేమింపబడినటువంటి కుటుంబం, ఆ కుటుంబములో ఈ రోగము, ఈ మరణము అనేటువంటిది వచ్చేది. అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా ఎన్నో నిందలు వేసి ఉంటారు, అవమానములు చేసి ఉంటారు. అయితే ప్రభులు వారు మహిమపరచబడాలి, తండ్రి దేవుడు కూడా మహిమపరచబడాలి అన్నటువంటి దానిని బట్టి మాత్రమే ఈ జనసమూహము నిమిత్తము కూడా ప్రభులు వారు తండ్రినటువంటి యెహోవా దేవునికి ప్రార్థన చేసి ఆయన మాట్లాడుచున్న మాటలు, లాజరు అని బిగ్గరగా కేకవేసి బయటికి రాని చెప్పాడు. ఆ వ్యక్తి కట్టబడిన కట్లతో అలాగ బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. అంటే తప్పిపోయినటువంటి, పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క సహాయం అనేటువంటిది మరలా ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చాడా లేదా? ఆమె అంటుంది, నీవు ఇక్కడ కనుక ఉండింటే, నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ఈ రోజున కుటుంబాలలో దేవుని యొక్క సహాయం అనేటువంటిది చచ్చిపోయాది, దేవుని యొక్క సహాయం ఆగిపోయాది అని అంటే ఆ ఇంటిలో ఎవరు లేరు? యేసయ్య లేడు. హల్లెలూయా. నీ ఇంటిలో యేసయ్య ఉండాలి. యేసుక్రీస్తు ప్రభులు వారిని ఇంటిలో నివాసము చేస్తేనే నీకు సహాయము సజీవంగా బ్రతుకుతారు. అది సజీవంగా ఉండి నిన్ను బలపరుస్తూ ఉంటాయి. ప్రభులు వారు ఎప్పుడైతే దూరం అవుతాడో, ప్రభులు వారిని నువ్వు ఎప్పుడైతే దూరం చేసుకుంటూ ఉంటావో ఆ దేవుని యొక్క సహాయం అనేటువంటిది నీ ఇంటిలో చచ్చిపోతుంది. హల్లెలూయా. ఇది గమనించాలి, నువ్వు గమనించాలి. ప్రతి కుటుంబము కూడా
నేను ఈ రోజున ఏ స్థితిలో ఉన్నాను, ఎలా నేను బ్రతుకుచూ ఉన్నా, నేను చేసే ప్రార్థన ఎలాగుంది. మరి లాజరు కోసం ఆ దేవుని యొక్క సహాయం ఆ కుటుంబానికి ఇవ్వాలని దేవుడు వారిని అభిమానించిన కొలది కూడా దేవుడు లాజరు కోసం ఏం చేశాడంటే కన్నీళ్లు విడిచెనని వాక్యం బోధిస్తోంది. ఈరోజు మనం దుఃఖంలో ఉంటే మన ప్రభులు వారు కూడా మనం చూచి నవ్వేటువంటి వాడు కాదు. ఆయన మన కోసం ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఆయన సానుభూతి చూపిస్తాడు. నువ్వు ఎందుకు కన్నీరు కారుస్తున్నావో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు. ఈ రోజు వరకు కూడా మనం బ్రతుకుచున్నటువంటి ఈ బ్రతుకు ఈ రోజున మనకు ఒకవేళ మనం పాపములో బలహీనతలో ఉండి ప్రార్థన చేయలేకపోతూ ఉండొచ్చు, కన్నీటి ప్రార్థన లేకపోతూ ఉండొచ్చు. అటువంటి ప్రార్థనా జీవితము లేకపోయినా ఈ రోజు నుండి నైనా సరే మనం ఏం చేయాలంటే ప్రార్థనలు ఎలా చేయాలమ్మా? కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన లేనటువంటి వారు ఏం చేస్తారు? ప్రార్థన లేని వాళ్ళు ఏం చేస్తారు? స్తోత్రం చెప్తారా? ప్రార్థన చేయని వారు ఏం చేస్తారు? పాపం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేసేవారు ప్రార్థన చేయరు, ప్రార్థన చేసేవారు పాపం చేయరు. ఇప్పుడు మనం ఏ లిస్టులో ఉన్నామో మనకే తెలియాలి. మనకే తెలుసు మనం పాపంలో ఉండి ప్రార్థనకు దూరం అయ్యామా, లేకపోతే ప్రార్థనలో ఉండి పాపానికి దూరం అయ్యామా అనేది మనమే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి ఒక ధీమా ఉంటుంది, మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా మనకేం రావట్లేదు? శిక్ష రావట్లేదు. హల్లెలూయా. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా, నేరాలు చేసినా మనకి దేవుడు ఏమీ లేదు, శిక్ష లేదని వీరు హృదయంలో గర్వం అనేటువంటిది బయటకు వచ్చి వారు ఇంకా వెచ్చలవిడిగా పాపము చేయటానికి స్వతంత్రంగా వారు ఏం చేస్తారు? పాపం చేయడం ప్రారంభిస్తారు. అంటే నేను చేసేది కరెక్టే అనుకుంటా, నేను చేసేది కరెక్టే, అందుకే నాకు ఏమీ కూడా లేదు అని అనుకుంటారు. కానీ ఒక రోజున ఆ శిక్ష అనేటువంటిది ఖచ్చితంగా రానే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తప్పించుకోవచ్చు. ఈరోజు నాకు దేవుడు ఏ శిక్ష వేయలేదు, నేను చేసిన పాపాన్ని బట్టి, నాలో ఉన్న పాపపు క్రియలను బట్టి, హేయమైనటువంటి జీవితాన్ని బట్టి నేను బాగా ఉన్నాను అనుకోవచ్చు. కానీ ఒక రోజున దేవుడు దానికి తగినటువంటి జీతం నీకు ఇవ్వనే ఇస్తాడు. హల్లెలూయా. అందుకే దుష్టులు గర్విష్ఠులై అనే మాట గమనిస్తుంటున్నాం. వారు హృదయపూర్వకంగా ఏం చేస్తారంట? పాపము చేయుదురు అని వాక్యం జరిపిస్తారు. మనం హృదయపూర్వకంగా మనం పాపం చేయకూడదు. పాపము చేసిన అయ్యో ప్రభా తెలుసో ఎంత అమాయకంగా ప్రార్థన చేస్తామో కదా. తెలుసో తెలియకో ఆ రోజు ఆదాము హవ్వల జీవితంలో స్టార్టింగ్ అక్కడి నుంచి తెలియక చేసినారా, లేకపోతే ఎట్లా చేసినారు వాళ్ళ? హల్లెలూయా. హవ్వను మోసం చేశాడు సైతాన్ గాడు వచ్చి. ఆదాముకు తెలుసు కదా, తెలుసా తెలియదా? తెలిసి కూడా ఏం చేసినాడు? అక్కడ పాపం చేసినాడు, తిన్నాడు, ఆజ్ఞను మీరాడు. అందుకే నిశ్చయముగా మీరు ఏం చేస్తారు? చస్తారు అని చెప్పాడు. చచ్చారా లేదా? ఎలా చచ్చారు? అంతే, శారీరకంగా బ్రతుకున్నారు కానీ ఆత్మీయతలో చచ్చిపోయారు. మనం అట్లా చేయకూడదు. ప్రభా ఏదో తెలియకుండానైనా అని మనం ప్రార్థన చేసినామనుకోండి, నీ మనసాక్షి నిన్ను ఎన్నిసార్లు గద్దించి నీ మొగం మీద ఉంచుంటుందో ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము తెలియక చేశాము అనే మాట మన నోట రానే, చేసింది చేసినట్లు ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవుని పాదాలు బట్టి అడుక్కో, కన్నీరు గార్చు. నీ తల వెంట్రుకలతో ఆమె ఎలాగైతే పాపాత్మురాలని స్త్రీ తుడిచి ముద్దు పెట్టుకున్నదో ఆ విధంగా చేయి. హిజ్కియా జీవితంలో తను ఎటువంటి వాడో యథార్థ హృదయుడై సత్యమును అనుసరిస్తూ ఆయన దృష్టికి సమస్తమును అనుకూలంగా ఎలా జరిగించాడో ఆ జీవితంలోనికి రా. యేసుక్రీస్తు ప్రభువు వారి నీ ఇంట్లో ఉంటేనే నీ ఇంటికి ఏముంటుంది? సహాయం ఉంటుంది. లేకపోతే ఆ సహాయము, దేవుని సహాయం ఏమైపోతుంది? చచ్చిపోతుంది. ఈ కార్యాలన్నీ కూడా నీ ఒక్కసారి గమనిస్తే, ఒకవేళ నేను పాపములు చేస్తూ కూడా దేవుడు నన్ను ఇంకా శిక్షించలేదు అని అనుకుంటూ ఉన్నావేమో, ఆ గ్యాప్ ఏమిటి తెలుసా? చేసిన పాపాలకు కొంతైనా పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతావేమో, దేవుడు ఇంకొంచెం టైం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వారమో, లేకపోతే ఒక 10 దినాలో, నెలలో, లేకపోతే ఇంకో సంవత్సరమో దేవుడు సమయం ఇస్తూ ఉంటాడు. చూద్దాం, ఈ రోజైనా నా బిడ్డ మారుతాడేమో, ఈ నెల, వచ్చే మాసం, ఈ క్రిస్మస్కి, లేకపోతే ఈ కొత్త సంవత్సరంలో మారుతారేమో అని దేవుడు సమయం ఇస్తున్నాడే తప్ప ఆయన శిక్షించాలంటే ఒకే ఒక్క
క్షణము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దుష్టత్వము నుండి దూరం అయిపోవాలి. దుష్టులు గర్విష్ఠులై హృదయపూర్వకంగా వారు పాపము చేస్తారని వాక్యం ఉంది. ఆ హృదయపూర్వకమైన పాపములు నువ్వు చేస్తూ ఉన్నావనంటే నీ జీవితంలో ప్రార్థన అనేటువంటిది పూర్తిగా నిలిచిపోయాది. హల్లెలూయా. ప్రార్థన అనేటువంటిది పదానికి అర్థము లేనటువంటి పరిస్థితుల్లో నీవు బ్రతుకుచూ ఉండొచ్చేమో. ఆ ప్రార్థన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, ఎంత విలువైనటువంటిదో ఇప్పుడు మనం విన్నాం. అదే ప్రార్థన హిజ్కియా చేశాడు. విలువైనటువంటి ప్రార్థన చేశాడు. దేవుని యొక్క పనితీరు మీద, ఆయన ఉద్దేశముల మీదనే ఈ ప్రార్థన యొక్క ప్రభావము చూపెట్టగలిగాది. హల్లెలూయా. నీవు చేసే ప్రార్థన ఆయన పైన ప్రభావం చూపెట్టాలి. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నిన్ను శిక్షించాలి అని అనాది సంకల్పం నిర్ణయించాడు అనుకోండి, అందులో నుంచి నువ్వేమైపోవాలా? తప్పించబడాలంటే నీవు ఏం చేయాలంటే కన్నీరు కారుస్తూ నువ్వు ప్రార్థన చేయి. కన్నీరు కార్చు, పాదాల వరకు తగ్గిపో, ఏడ్చు, రోధించు, ప్రార్థన చేయి. దేవుడు ఇవ్వాల్సిన శిక్షను ఇవ్వకుండా ఏం చేస్తాడు? మానుకొట్టాడు. ఆ రోజున నినివే పట్టణంలో కూడా ఆ ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడు? నాశనము చేయాలనుకున్నాడు. అయితే వారు చేసిన కార్యం ఏమిటి? 40 రోజులు ఏం చేశారమ్మా? ఉపవాస ప్రార్థనలు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క దుర్మార్గతను అంతటిని కూడా వారు ఏం చేసుకున్నారు? విడిచిపెట్టారు. వారి యొక్క క్రియలు మారాయి, అన్నీ కూడా మారాయి. మారిన తర్వాతనే దేవుడు తాను చేయదలిచినటువంటి చేయక ఆయన పశ్చాత్తాపపడినట్లుగా వాక్యం సెలవిస్తారు. ప్రభులు వారే పశ్చాత్తాపపడేటువంటి ఆ గొప్ప కార్యం ఏమిటంటే, ఆ ప్రజలందరూ కూడా రాజుతో సహితం అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని కఠినమైనటువంటి ఉపవాసం, వారికి ఉన్న పశువులతో సహా అన్నీ కూడా ఉపవాసం ఉండి వారు ఏం చేశారమ్మా? ప్రార్థన చేశారు. లేకపోతే వారి మీదకి ఏమొచ్చి ఉండేది? ఆ పట్టణం అంతా కూడా నశించిపోయేటువంటిది. ఈ రోజున దేవుడు మనల్ని ఇంకా నశింప చేయకుండా సజీవ లెక్కలు పెట్టాడు అంటే మన మీద ఇంకా దేవుడు ఏం చూపిస్తున్నాడు? జాలి చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కనికరం అనేటువంటిది మన మీద ఉంది కాబట్టే మనం ఇంతవరకు ఇంకా క్షేమంగా ఉన్నాము, మందిరానికి వస్తున్నాము, వెళ్తున్నాము, పనులు చేసుకుంటున్నాము, కుటుంబాల్లో జీవిస్తున్నాము, అన్నీ జరుగుతున్నాయి. అంతే తప్ప మనం చేసేదంతా కూడా రైటే, మనం మాట్లాడేది రైటు, మన ప్రవర్తన కరెక్టు, మన ఉద్దేశాలు అన్నీ కూడా మనకు నచ్చినట్లుగా ఉన్నాయిలే అని అనుకోవడం మాత్రము చాలా చాలా పొరపాటు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే వాక్యములో మనం గమనిస్తే ఆయుష్యునైనా ఆరోగ్యమునైనా ఇవ్వగలిగేటువంటిది ప్రార్థనే, సమాధానమును ఇవ్వగలిగేటువంటిది ప్రార్థనే, దేవుని యొక్క సహాయమును ఇవ్వగలిగేటువంటిది కూడా ప్రార్థనే. ఈ 3-4 కార్యాలు కూడా నీ జీవితంలో వ్యక్తిగతంగా నీవు అనుభవించాలి, కుటుంబపరంగా నీవు దానిని ఆస్వాదించుకోవాలని అంటే ప్రార్థన, కన్నీటి ప్రార్థన అనేటువంటిది నీ జీవితంలో ఉంటే తప్ప మరొక మార్గము లేదు. హల్లెలూయా. అటువంటి కన్నీటి ప్రార్థన అనుభవాలు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మోకరించడానికి వీలున్న ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఆయన సన్నిధానములో మన 2 చేతులను దేవుని వైపు చాచి మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, నా ఇంటిలో, నా వ్యక్తిగత జీవితంలో ప్రభా, కన్నీళ్లతో కూడినటువంటి ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన లేకుండా దేవా మీ యొద్ద నుండి ప్రభా సమాధానము లేక, మీ సహాయము లేక, ఆరోగ్యము లేక, ఆయుష్ లేక, ఆర్థికము లేక, ఆత్మీయత లేక ఎంతో సతమతమైపోతున్నటువంటి పరిస్థితుల్లో నేను బ్రతుకుచూ ఉంటున్నాము నాయన. దేవా, అటువంటి పరిస్థితులన్నిటిలో నుండి కూడా మాకు పరిపూర్ణమైనటువంటి విడుదల మాకు దయచేయండి ప్రభా అని మనం అందరము కూడా మన 2 చేతులను దేవుని వైపు చాచి మనం అడిగితే ఖచ్చితంగా ఆయన కనికరం మన మీదకు దిగి వస్తాయి. నీవు ఆరోగ్యం పోగొట్టుకున్న, ఆత్మీయతను పోగొట్టుకున్న, ఆర్థికమును పోగొట్టుకున్న, ఆయుష్ పోయేటువంటి పరిస్థితుల్లో ఉండినప్పటికీ కూడా హిజ్కియాను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. పాపాత్మురాలని స్త్రీని జ్ఞాపకం తెచ్చుకో. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎల్లా కూడా ఆయన విలిపిస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు అతని ప్రార్థనను అంగీకరించినట్లుగా వాక్యములు మనం గమనిస్తుంటున్నాం. ఈ రోజున నీవు చేసేటువంటి నీ ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడా? నీ ప్రార్థనకు జవాబు వస్తూ ఉన్నదా లేదా అనేటువంటిది నీవు ఆలోచన చేయి. హిజ్కియా చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. హిజ్కియా చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. అతనికి ఆయుష్నిచ్చాడు. ఆయన కన్నీళ్లను చూచినటువంటి దేవుడు ఈ రోజున ప్రభువా, నా కన్నీళ్లను మీరు చూడండి, నా కన్నీళ్లను మీరు చూడండి ప్రభా. నీ ఎదుట నేను యథార్థ హృదయముతో ప్రవర్తించినట్టు నాకు సహాయం చేయి. నీ వాక్యమును అనుసరించి నడిచేటువంటి కృపను నాకు దయచే ప్రభా.
తద్వారా నాలో ఉన్నటువంటి నా కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిపూర్ణమైన విడుదల మీరు దయచేయండి ప్రభువా, పరిపూర్ణమైన విడుదల దయచేయండి నాయనా అని నీవు గనుక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప అద్భుతమైన కార్యాలు చేయగల సమర్థవంతుడు. ఆయన కార్యములు చేయటానికి ఇష్టపడుచున్నటువంటి దేవుడు. అయితే నీవే ఇంకను ఆయనకు సమయం ఇవ్వటం లేదు, నీవే ఇంకను ఆయనకు అవకాశం ఇవ్వటం లేదు. నీ పెదవులను విప్పి మోకాళ్ళలోని 2 చేతులు దేని వైపు చాచి నువ్వు ప్రార్థన చేయి. ఎందుకు దేవుడు నీ విషయంలో కార్యము చేయుడు? నీ కుటుంబంలో ఎందుకు దేవుడు ఘనమైనటువంటి కార్యాలు చేయుడు? ఖచ్చితంగా ఆయన చేసేటువంటి వాడే. నీలో ఉన్నటువంటి నిర్లక్ష్యమో, లేకపోతే అవిధేయతో, లేకపోతే వాక్యానుసారమైన జీవితము లేకనో, ఏదో ఒక కార్యమును బట్టే నీ కుటుంబంలో సమాధానము కొరత అయిపోయారు. భార్య భర్తల మధ్య సమాధానము లేక ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సమాధానము లేదు. ఈ విధంగా కుటుంబ వ్యవస్థలో కానీ సమాజంలో ఎటు చూచిన సమాధానమైన పరిస్థితులు ఎన్నో మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు ఈ రోజున నీకు సమాధానం ఇచ్చి నీ ఇంటికి నీకు పంపగలుగుతాడు. నీవు సమాధానముతో నీ ఇంటిలో ఉన్న వారందరితో కూడా జీవించడానికి దేవుడు కృప చూపెట్టగలుగుతాడు. ఆ కనికిరాన్ని ప్రభా నా ఇంటికి దయచే ప్రభా, నీవే గనక నా ఇంటిలో ఉంటే నీ సహాయముని నేను ఎప్పుడు కూడా పొందుకుంటూ ఉంటా. దేవుడు లేకపోతే సహాయము ఆగిపోతుంది, సహాయము చచ్చిపోతుంది. అటువంటి పరిస్థితులు నాకు ఉండకూడదు, నా కుటుంబానికి ఉండకూడదు ప్రభా అని నీవు ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతావో ఖచ్చితంగా దేవుడు నేను కనికరించగలుగుతాడు. ఎంతోమంది బిడ్డల ద్వారా తల్లిదండ్రులు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు లేకపోలేదు. బిడ్డలు చేసిన కార్యములను బట్టి తల్లిదండ్రులుగా కృంగిపోతూ నలిగిపోతున్నటువంటి బిడ్డలు ఎంతోమంది తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. అటువంటి బిడ్డల కోసం రోధిస్తున్నటువంటి తల్లిదండ్రులు ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు, ఖచ్చితంగా ఆలకించేటువంటి దేవుడు. ఆ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. నా ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, ఈరోజు నువ్వు చేసేటువంటి ఈ ప్రార్థనే అది బలముగా ప్రాణమున్నటువంటి దేవుని యొద్దకు వెళ్ళి ఆ దేవుని యొద్ద నుండి నీకు జవాబును దయచేయగలుగుతాది. లోకాశలను చూచి, లోకం వైపు చూచి, మనుషులను ఆశ్రయిస్తూ దేవునిని దూరం చేసుకోవద్దు. దేవునికి దూరం అయిపోతే దేవుని సహాయం అనేటువంటిది నీవు కోల్పోతావు, దేవుడిచ్చే సమాధానం నీవు కోల్పోతావు. నీ ఇంటిలో నీవు ఎలాగుండాలో, సంఘములో నువ్వు ఎలా జీవించాలో, బ్రతకాలో, సమాజంలో ఎలాగుండాలో ఇవన్నీ కూడా వాక్యమే నీకు బోధిస్తూ ఉంది. మనుషులు ఎవరు కూడా నీకు చెప్పరు, వాక్యమే నీకు బోధిస్తారు. ఆ వాక్యము బోధిస్తున్నప్పుడు యెహెజ్కియా చెప్పిన మాట, నేను సత్యమును అనుసరించి నేను ఎట్లు నడుచుకుంటునో ఆ మాటలు ఈ రోజున నీ జీవితంలో నెరవేర్చబడాలి. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం. వాక్యాన్ని అనుసరించి నడిచేటువంటి కృపను నాకు దయచే ప్రభా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పాడు. గోడ తట్టు ముఖము తిప్పుకున్నాడు, దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఏది కొరతగా ఉంది, ఏ కొరతను బట్టి నీవు నలిగిపోచు ఉన్నావో ఆ కొరతను దేవుడు తీసివేస్తాడు. ఆ కొరత నుండి దేవుడు నీకు సంపూర్ణమైన విడుదల కలుగు చేస్తాడు. ఆత్మీయతైన, ఆరోగ్యమైన, వ్యాధైన, బాధైన, కుటుంబ సమస్యలైన, కలహములైన ఏ ఉన్నప్పటికీ కూడా నీ పాప శాప బలహీనతలు ఏ ఉండినా వాటన్నిటిలో నుండి కూడా నీ దేవుడు నీకు పరిపూర్ణమైన విడుదల ఇవ్వటానికి ఆయన ఇష్టపడుచున్నటువంటి దేవుడు. అందరూ కూడా ప్రార్థన చేయండి, దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ 2 చేతులు ఎత్తండి, దయచేసి ఎత్తి మీ పెదవులు విప్పి చక్కగా ప్రార్థన చేయండి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఎవ్వరు కూడా పోగొట్టుకోవద్దండి, ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోవద్దండి. మరలా మరొక విశ్రాంతి దినములో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో కూడా తెలియదు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి ఈ రోజు వరకు కూడా నేను సజీవ లెక్కలో పెట్టాడంటే ప్రతిదీ కూడా దేవుని యొక్క కృపాదానమే, ప్రతిదీ కూడా దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమను బట్టి మాత్రమే నీవు ఈ రోజున ఇక్కడ కూర్చుని ఉన్నావు. ఆ ప్రేమను పోగొట్టుకోవద్దు. దేవుని యొక్క ప్రేమకు నీవు దూరం కాకూడదు. ఆ ప్రేమే కనుక దూరం అయిపోతే ఇక ఎక్కడ కూడా నీకు ప్రేమ అనేటువంటిది దొరకదు, సమాధానం అనేటువంటిది దొరకదు. దేవుని యొక్క ప్రేమ ఉన్నంత వరకే, ఆయన సమాధానం ఉన్నంత వరకే, ఆయన తోడు నీడ నీకు ఉన్నంత వరకే, ఆయన నీకు ఆశ్రయముగా, దుర్గముగా, ఎత్తైన కోటగా ఉన్నంత వరకే నీ జీవితం. ఆయన ఒక్కసారి ఆయన చూపును, ఆయన దృష్టిని మళ్లించుకుంటే ఇక మనం ఈ లోకములో జీవించకపోయినా ఒకటే. దయచేసి అందరూ కూడా భారముతో కన్నీరు విడుచుచూ ప్రార్థన చేయండి. ప్రభా, నాలో ఇంకా ఏవైనా బలహీనతలు ఉన్నాయేమో ఆ బలహీనతలను బట్టి తండ్రి, నా కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, రుగ్మతులు,
వీటన్నిటి నుండి కూడా నాకు విడుదల దయచేయండి ప్రభా అని నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన ప్రక్క వారికి వినపడని, నీ దేవునికి వినపడేటట్టుగా నువ్వు ప్రార్థన చేయి. ప్రభా నన్ను కనికరించండి స్వామి, కనికరించు నాయన. ఏ బలహీనతలను బట్టి, నాలో ఉన్న ఏ పాపమును బట్టి కూడా నా బిడ్డల మీద ప్రభావం చూపెట్టకూడదు, నా ఇంటి వారి మీద ప్రభావం చూపెట్టకూడదు. నన్ను పరిశుద్ధపరచండి నాయన. నా ఇంటికి సమాధానమును దయచే ప్రభా, సమాధానమును దయచేయి. నా భర్తతో నాకు సమాధానం, నా భార్యతో సమాధానం, నా తల్లిదండ్రులతో సమాధానం, నా బిడ్డలతో సమాధానం, నా అత్తమామలతో సమాధానం, అల్లులతో కోడళ్లతో సమాధానం, ప్రతి ఒక్కొక్కరితో కూడా కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్కరి ఇళ్ళలో కూడా నాకు సమాధానమును దయచే ప్రభా. నేను చేయాల్సినటువంటి కన్నీటి ప్రార్థన చేయలేదు కాబట్టే, విశ్వాసముతో నేను ప్రార్థనలు చేయలేదు కాబట్టే ఈ రోజున ప్రభా నా కుటుంబ పరిస్థితి ఈ రీతిగా ఉన్నది నాయన. హిజ్కియా లాంటి బ్రతుకు నాకు దయచే. హిజ్కియా లాంటి జీవితంలో నేను జీవించాలి. అప్పుడు నేను నీ పాదాల చెంత ధైర్యముగా నేను ప్రార్థన చేయగలుగుతాను ప్రభా. నేను ఎటువంటి దాననో ఎటువంటి వాడనో కృపతో నన్ను జ్ఞాపకము తెచ్చుకొని నాకున్న హృదయ వేదనంతటిని కూడా మీరు తీసివేయండి అని నేను ప్రార్థన చేయగలుగుతాను ప్రభా. అటువంటి జీవితాన్ని నాకు దయచేయి, అటువంటి జీవితం నాకు దయచేయని ప్రభా. నీ కనికరము లేక, నీ సహాయము లేక ప్రభా ఎంతో నలిగిపోచు ఉంటున్నా. హృదయం అంతా కూడా భారముగా ఉంటున్నది ప్రభా. సమాధానము లేక, నెమ్మది లేక ఎంతో ఏడ్చుకుంటున్నాను తండ్రి. ఒంటరి జీవితంలో నలిగిపోచు ఉన్నాను అని ఇటువంటి పరిస్థితుల్లో ఎవరినైనా కూడా ఉండని అటువంటి వారిని కూడా దేవుడు కనికరించగలుగుతాడు. ఎందుకనంటే బిడ్డలు ఉండి కూడా తల్లిదండ్రులు ప్రేమ పొందుకోలేని పరిస్థితుల్లో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారిని బట్టి కూడా కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, ఏ విధమైనటువంటి ప్రయోజనకరమైన జీవితాలు కనిపించడం లేదు. ఈ రోజున తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఆ బిడ్డలు కూడా దేవుడు కనికరించగలుగుతాడు. ప్రతి కన్నీటి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచివేసేటువంటి దేవుడు. ఈ రోజున నీ యొక్క కుటుంబ పరిస్థితి అంతటిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎంతగా ఏడ్చాలనుకుంటే అంతగా ఏడ్చేయి, దేవుడు నేను కనికరిస్తాడు. నీ లోపలనే నీవు దాచిపెట్టుకోవద్దు, నీలో ఉన్న బలహీనతలు నీవు దాచిపెట్టుకోవద్దు, నీలో ఉన్న పాపములను కూడా దాచిపెట్టుకోవద్దు. అన్నిటిని ఒప్పుకో. అతిక్రమములు ఏ ఉండినా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు, నీ వర్ధిల్లగలుగుతావు. వాటిని దాచిపెట్టుకోవడం అది దేవుని దృష్టికి మంచిది కాదు. నా ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, ఈ రోజున నీ జీవితంలో దేవుడు చేయబోయేటువంటి గొప్ప మహిమల కార్యం నీవు ఎప్పుడు కూడా చూచి ఉండనంతగా, నువ్వు ఎన్నడూ కూడా నీవు అనుభవించినటువంటి సంతోషం, అనుభూతిని నీవు అనుభవించగలుగుతావు. దానికి కారణము నీవు కార్చే కన్నీటి బాష్ప బిందువులే. విశ్వాసముతో నీవు చేసే ప్రార్థనే నీ ఇంటిలో దేవుడు గొప్ప బలమైన కార్యాలు చేయగలుగుతాడు. దేవుడు గొప్ప ఉన్నతమైన కార్యాలు చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి నాయన. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి ప్రభా. ఏ కుటుంబంలో అయితే సమాధానము లేదో సమాధానం మీరు దయచేయండి ప్రభా. భార్య భర్తల మధ్య సమాధానము దయచేయండి. తల్లిదండ్రులు బిడ్డలకు సమాధానము దయచేయండి ప్రభా. సంఘములో ప్రతి ఒక్కరి కుటుంబానికి కూడా సమాధానమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఎన్నో సమస్యల చేత, ఐహిక విచారములను బట్టి తండ్రి సమాధానము దూరం అయిపోయారు. మీ సహాయము చచ్చిపోయేది ప్రభా. మీ సహాయము బిడ్డలందరూ కూడా పొందుకోవాలి నాయన. మీ సహాయము లేకపోతే దేవా మేము ఏమి చేయలేము నాయన. దయచేసి ప్రతి ఒక్క కుటుంబములో కూడా మీ సహాయమును, మీ సమాధానమును, ఆత్మీయ జీవితమును, కన్నీటి ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా నాయన చేయటానికి మీరు సహాయం చేయండి. ప్రతి కుటుంబములో, ప్రతి హృదయములో కూడా దేవా హృదయ సింహాసనం మీద మీరు ఆశీర్వాదాలు కమ్మని ప్రార్థిస్తుంటున్నాం. దేవా చెప్పుకోలేనటువంటి ఎన్నో సమస్యలు బిడ్డల్లో ఉన్నాయి. బహిరంగంగా ప్రభు ఒప్పుకోలేనటువంటి పాపములు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని బట్టి కూడా నేను నీ బిడ్డలు మీరు క్షమించండి ప్రభా. మీ బిడ్డలను మీరు క్షమించండి నాయన. మీ రక్తముతో మీరు కడగండి. మీ రక్తము చేత పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి నాయన. ఏ ఒక్కరు కూడా ప్రభా విడవబడకూడదు. అపవాదైన సాతానుని ఏలుబడిలో జీవించకూడదు నాయన. సాతానుని కాడి కింద బ్రతకూడదు నాయన. ప్రతి బిడ్డకు కూడా పరిపూర్ణమైన విడుదల దయచేయండి, పరిపూర్ణమైన విడుదల దయచేయండి, పరిపూర్ణమైన విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. నీ కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభా. మీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన.
దేవా, బిడ్డలు ఎంతో నా తండ్రి ప్రభా వారికి ఎదురొచ్చిన సమస్యలను బట్టి, శోధనలను బట్టి, ఇబ్బందులను బట్టి నలిగిపోతూ ఉంటున్నారు. దేవా, అటువంటి బిడ్డలు మీరు కనికరించండి నాయన, కనికరించండి ప్రభా. మీ గొప్ప కార్యాలు మేము చూడాలి. మీరు చేసినందులకే మీకు స్తోత్రములు నాయన, మీరు చేసినందులకే మీకు స్తోత్రాలు, మీరు చేసినందులకే మీకు స్తోత్రములు ప్రభా. ప్రభా, మీరు మా మనవులన్నిటిని కూడా విన్నందులకే మీకు స్తోత్రాలు, వినినందులకే మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మలను, మా బిడ్డలను, మా కుటుంబాలను దేవా మీరు నాయన కనికరించినందులకే మీకు స్తోత్రాలు, మీరు ఆశీర్వదించినందులకు మీకు స్తోత్రాలు, దీవించినందులకు మీకు స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్కొక్కరిని కూడా మీ చేతులకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందు నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు మా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. మగమ పమ గరి గరి సని 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 పమ ప. గరి గమ పమ మగమ పప్ప పప్ప గత సని సని రమ. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం.